హాయ్ డార్లింగ్స్, బాగున్నారు అందరూ? తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఈ రోజు మనకి ఒక చాలా డిఫరెంట్ ప్రాబ్లం వచ్చిందబ్బా. అదేంటంటే చెప్పడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ చెప్పలేదు తప్పదు. కొంచెం చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియో అవాయిడ్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే, మనకు తెలిసిన వాళ్ళలోనే ఒక అబ్బాయి లవ్ చేసి చాలా ఒక 3-4 ఏళ్ళు లవ్ చేసుకుని, కాలేజీలో ఉన్నప్పటి నుంచి లవ్ చేసుకుని, ఇద్దరికి జాబ్లు వచ్చాక వెల్ సెటిల్ అయ్యాక హ్యాపీగా పెళ్లి చేసుకున్నాక ఇంకా కొత్త లైఫ్, కొత్త కాపురం, వేరే కాపురం, వాళ్ళిద్దరు జాబులు చేసుకుంటూ వేరే ఇల్లు తీసుకుని హ్యాపీగా లీడ్ చేస్తారు అని అందరూ అనుకున్నాం. అందరూ అట్లాగే డిసైడ్ అయ్యాం. కాకపోతే తెలిసిపోతుంది కదా మన ఫ్రెండ్స్లో మనోడు పెళ్ళి అయినాక ఎట్లా చేంజ్ అవుతున్నారు అనేది. ఒక 3 months అయ్యేసరికి, 4 months అయ్యేసరికి అబ్బాయిలో చాలా డిప్రెషన్ వచ్చేస్తుంది. అమ్మాయి మంచిది కాదా అంటే అమ్మాయి మంచిది, అమ్మాయి ప్రేమగా చూడదా అంటే చాలా ప్రేమగా చూస్తుంది. బట్ వీళ్ళిద్దరికి ప్రాబ్లం ఏంటి, ఎక్కడ వస్తుంది అని తెలుసుకుందాం అని అనుకునేలోపు వాడే వచ్చేసి మన దగ్గరికి, బావా నాకు ఇలా విడాకులు కావాలి, బావా విడాకులు తీసుకుందాం, డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, సో ఏం చేయమంటావు, ఒక సొల్యూషన్ చెప్పు అని చెప్పేసరి. మీ అమ్మ పెళ్ళి ఇంకా 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే డైవర్స్ అయిందిరా బాబు, అసలు ఏమైంది, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అంటే, సో ఇది కొంచెం పర్సనల్ ప్రాబ్లం కాబట్టి నేను అంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్పలేను. సో ప్రాబ్లం ఏంటంటే, కామన్గా మన అబ్బాయిలకి ఎక్స్ పిచ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది, అక్కడ రివర్స్ అనమాట, చాలా అమ్మాయికి ఎక్కువ ఉంది. సో అలా వీడు మగాడు కాదు, సాటిస్ఫై చెయ్యట్లేదా అంటే బాగానే చేస్తున్నా అని చెప్పాడు. వాడు చెప్పింది మన దగ్గర బాగానే చేస్తున్నా అని చెప్పాడు. మరి ఇంకేంటి ప్రాబ్లం అంటే, ఎంత చేసినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఉంటుందంట. సో అదే కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేయాలి అనేసి అంటదంట. పెళ్ళికి ముందు ఇప్పుడు ఇలా లేదు, చాలా పద్ధతిగా చాలా సంసార బుద్ధిగా ఉంటుంది, ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అనేసి మనోడు షాక్ అవ్వడం. సరే వైఫే కదా అడిగింది, హస్బెండ్ అయినా నన్నే అడిగింది, ఇంకెవరిని అడగదు కదా, చేస్తే తప్పేంటని మనోడు ఎంత ట్రై చేసినా ఎంత చేసినా అన్నీ సాటిస్ఫై అవ్వట్లేదు. ఆ సాటిస్ఫై అవ్వక ఏదో రకంగా వాళ్ళిద్దరికి గొడవలు కావడం, ఆ గొడవలు పెద్ద అవ్వడం, అది వాళ్ళకి ఫుడ్ తిరగకపోవడం, లేదంటే అందరికీ వీడి గురించి కొంచెం నెగిటివ్ చెప్పడం, ఇలా రకరకాలుగా మన వాడికి అది టార్చర్ లాంటి ఒక పెయిన్ అనేది అయిపోయింది. సో అది ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు అని చెప్పేసి మనోడు డైవర్స్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. ఇది ఏదో చాలా కొత్తగా ఉంది, మనకి ఇలాంటి వాటిలో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను కూడా సరైన సొల్యూషన్ ఇవ్వలేకపోయాను. సో ఏదో అమ్మాయితో ఒకసారి కాల్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తే అసలు వాడు వేస్ట్ తను వేస్ట్, తను నన్ను అర్థం చేసుకోడు, తను నాకు కావాల్సినట్టుగా ఉండడు అని ఏవో చెప్తుంది. సరే అమ్మా, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమా, లేదంటే ప్రేమ లేదా, వీడికి ఇంకేదైనా ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందని అలా అంటున్నా అంటే, లేదు అదేం లేదు, కాకపోతే మీకు చెప్పే ఉంటాడు కదా తన ప్రాబ్లము, అదే నేను తనతో హ్యాపీగా లేను, సో డైవర్స్ బెస్ట్ అని ఆమె కూడా అంటుంది. సో ఇది ఎలాగా సాల్వ్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమన్నా ఐడియాస్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి. అలాగే నెగిటివ్ కామెంట్ చేయొద్దు. మనం మంచిగా వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఇస్తే, సలహాలు ఇస్తే వాళ్ళ లైఫ్ అనేది నిలబడుతుంది కదా. సో పాజిటివ్ కామెంట్స్ చేయండి. నేను మీ ఫీడ్బ్యాక్ తీసుకుని బాగా కాపురం నిలబెట్టడానికి నా వంతు నేను ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎంత ముందు వస్తుందో మంచిది కదా. సో తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. లవ్ యూ ఆల్. ఉంటా మరి, బాయ్.